వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం ధనుర్రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు లేవు. 1, 2 చిన్న చిన్న దోషాలు కనిపిస్తున్నాయి. అవి ఏమిటంటే ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు జన్మరాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి 6వ స్థానంలో సంచరిస్తూ 7వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో పట్టు బిగిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరి దగ్గర నుంచి అయితే సంపూర్ణమైనటువంటి సహాయం కానీ సహకారం కానీ కోరుకుంటూ ఉంటారో అటువంటివి చక్కగా మీకు అందుతూ ఉంటాయి. ఇంకా నూతన వ్యాపార ప్రారంభం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి. కారణం ఏమిటంటే ప్రధానంగా మీ జన్మరాశికి లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు వ్యాపార గ్రహం, అలానే బుధుడు కూడా వ్యాపార కారక గ్రహం. బుధుడు 9వ స్థానంలోనూ శుక్రుడు 11వ స్థానంలోనూ సంచరించేటప్పుడు వ్యాపారపరమైనటువంటి వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, వ్యాపారం ఇబ్బందిగా ఉంది అనుకుంటున్నటువంటి వారికి కూడా ఈ 16వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. అన్నీ ఉన్నప్పటికీ కొద్దిగా బద్ధకం పెరిగిపోవటం వలన కానీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గటం వలన కానీ అనుకున్నంత గొప్పగా రాణించలేకపోతారు. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి 5వ స్థానంలో ఎవరున్నారంటే 5వ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు. 5వ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానములో సంచరిస్తూ ఎక్కడ ఉన్నాడు అంటే 7వ స్థానంలో సంచరిస్తూ 4వ వీక్షణంతో మీ జన్మరాశికి 10వ స్థానాన్ని చూస్తుంటాడు. 7వ వీక్షణంతో మీ జన్మరాశిని చూస్తూ ఉంటాడు. ప్రధానంగా 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం డైరెక్ట్గా 7th ఆస్పెక్ట్ మిమ్మల్ని చూస్తూ ఉన్నటువంటి కారణం చేత కొద్దిగా ఏమాత్రం మీరు అనుకున్న దానికి అటు ఇటు జరిగిన విపరీతమైనటువంటి కోపం తెచ్చుకుంటారు. అంటే అసలు భగ్గుమనేంత కోపం. ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు సమయానికి తగ్గట్టుగా నడుచుకుంటూ ఉంటారో, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారో అటువంటి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. కారణం ఏమిటంటే 7వ స్థానంలో కుజుడు. ఆ కుజ వీక్షణం ఎక్కడుంది? మీ జన్మరాశికి 10వ స్థానం ఏది? 10వ స్థానం అంటే ఏంటి? ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం. ఆల్రెడీ 10వ స్థానంలో రవి ఉన్నాడు. 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి బుధుడు కూడా 10వ స్థానాధిపతి 10వ స్థానంలోకి వస్తాడు. అంటే రవి, బుధ, కేతు గ్రహాల మీద కుజ వీక్షణం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చేసేటటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనవసరమైనటువంటి డిస్కషన్స్ జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరుగుతుంటే వాటిలో మీ పార్టిసిపేషన్ లేకుండా చూసుకోవాలి. అనవసరమైనటువంటి వాటిలో వేలు పెట్టడం వలన వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అనేటటువంటివి మీ దగ్గరకు అవి రావు. మీరే వెళ్ళి కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది. అలానే కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా స్వల్పమైనటువంటి విభేదాలు కలుగుతూ ఉన్నాయి. జాగ్రత్తలు పాటించాలి. కానీ మీ 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత స్థిరాస్తులకు సంబంధించినటువంటి లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు అమ్మటం వలన లాభం కలుగుతుంది, లేదా కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే గృహ మార్పులు అనేటటువంటివి కూడా ఇక్కడ ధనుర్రాశి వారికి ఈ మాసం 2వ పక్షంలో సూచిస్తున్నాయి అని చెప్పాలి. ప్రధానంగా 10వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాల యొక్క ప్రభావం సంచరిస్తున్నటువంటి కారణం చేత
చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మీదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేయగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రికగ్నైజేషన్, గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ప్రతిభా పాఠవాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. అంటే గొప్ప ప్రజ్ఞావంతులుగా మిమ్మల్ని ఎదుటివారు భావించేటటువంటి విధంగా మీ యొక్క స్థితి ఉండబోతుంది అని చెప్పాలి. ఇది విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కొత్త కొత్త కాంట్రాక్టులు చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి. ధనురాశిలో ఉన్నటువంటి వారు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు, డే టు డే లైఫ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అలానే డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 5:44 వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి బంధుమిత్రుల యొక్క కలయికతో ఆనందాన్ని పొందుతారు. శుభవార్తలు వింటారు. చాలా ఆత్మీయుల నుంచి, బాగా మీకు కావలసిన వారి దగ్గర నుంచి మీరు ఏదైతే వార్త వినాలనుకుంటారో అటువంటి వార్తలు వినే అవకాశం కలుగుతూ ఉంటుంది. 18వ తేదీ ఉదయం 5:44 నుంచి 20వ తేదీ ఉదయం 5:50 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం ఇబ్బందికరంగా కలుగుతుంది. ఎందుకంటే అన్నీ మీ చేతిలో ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ ఏది మీ చేతిలో ఉండదు. అంటే కొన్ని సమస్యలు అనేటటువంటి ఎదురైతే వాటిని మీరు అధిగమించే ప్రయత్నిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కొద్దిగా జాప్యం, అంటే ఆలస్యం అనేటటువంటి జరుగుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఆర్థికంగా నష్టపోకుండా ఉండటం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. 20వ తేదీ ఉదయం 5:50 నుంచి 22వ తేదీ ఉదయం 6:12 వరకు ఉండేటటువంటి సమయం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే పంచమ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావంతో మనస్సంతా కూడా ఆనందకరంగా, ఆహ్లాదకరంగా మారుతూ ఉంటుంది. కోరుకున్నటువంటివన్నీ కూడా దగ్గరకు వస్తూ ఉంటాయి. చేయదలుచుకున్నటువంటి పని సత్వం చేయగలుగుతూ ఉంటారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం వలన విశేషమైనటువంటి ధనలాభాన్ని కూడా పొందుతారు. 22వ తేదీ ఉదయం 6:12 నుంచి 24వ తేదీ ఉదయం 10:10 వరకు కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిది. 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5:17 వరకు విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి సమయం. కొన్ని చెయ్యకూడనటువంటి పనులు చేయడం వల్ల ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అధర్మబద్ధమైనటువంటి పనులు చేయకుండా ఉండటం కోసం ప్రయత్నించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజుల్లో కనుక జాగ్రత్తగా లేకపోయినట్లయితే కొన్ని మిమ్మల్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, నిఘా నేత్రంలో ఉంటారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కనుక పాటించకపోయినట్లయితే తీవ్రమైన ఇబ్బందులు ప్రభుత్వ ఉద్యోగులు పొందుతారు అని చెప్పాలి. ఇక 26వ తేదీ సాయంత్రం 5:17 నుంచి 29వ తేదీ ఉదయం వరకు ఉన్న సమయంలో కొద్దిగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా స్వల్పమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 29వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, అనుకూలతను కలిగిస్తుంది. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఈ ఫలితాలు ధనుర్రాశిలో అందరికీ వర్తిస్తాయి. కారణం ఏమిటంటే మనం గోచార రీత్యా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. వ్యక్తిగత జాతకంలో కూడా బ్రహ్మాండంగా జాతకం ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటే ఈ గొప్ప ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని, దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.